శుభోదయం దేవభక్తులారా, మీ మహాలక్ష్మి సంకల్ప ఛానల్కు స్వాగతం. ఇవాళ మనం వేదాలు మహాలక్ష్మిని ఎలా వర్ణించాయో తెలుసుకుందాం. ఓం ఋగ్వేదము మరియు మహాలక్ష్మి. ఋగ్వేదం లక్ష్మీదేవిని శుభలక్షణాల స్వరూపిణిగా సూచిస్తుంది. ఋగ్వేదం మంత్రం X.71.2 భద్రైషాం లక్ష్మీ నిహితాధివాచి. దీని అర్థం శుభలక్ష్మి వారి వాక్యాలలోనే ప్రతిఫలిస్తుంది. ఆమె ఆశీస్సులు లభించిన వారి మాటలకే శుభఫలం ఉంటుంది. అంటే ఎక్కడ శ్రేయస్సు, శుభం, దీవెన ఉంటాయో అక్కడ మహాలక్ష్మి నిలయం ఉంటుంది. శ్రీ సూక్తం కమలాసన శ్రీ సూక్తం ఋగ్వేద అధికాండం 4వ శ్లోకం. కామసో స్మితాం హిరణ్య ప్రాకారాం మార్ద్రాం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహర్వయే శ్రియం. భావం: కమలంపై విరాజిల్లే స్వర్ణకాంతులు పంచే తల్లి, అమృతహాస్యంతో భక్తులను రక్షించే శుభకమల రూపిణి. ఆ మహాలక్ష్మిని మన గృహంలో ఆహ్వానిస్తున్నాము. శ్రీ సూక్తం మన జీవితంలో సంపద, శాంతి, సౌభాగ్యాలను పిలిచే దివ్య స్తోత్రం. సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో శ్రీలక్ష్మిని కమలాసనారూపిణి, స్వర్ణ దీప్తిమంత రూపగా వర్ణిస్తారు. కమలంలో పద్మాదివారం, ద్విదళం కమలదళ యుగ్మమగచ్చ. కమలంలో ప్రస్ఫుటమయ్యే శుద్ధమైన సౌందర్యం, సంపద, ఆధ్యాత్మిక శోభే మహాలక్ష్మి స్వరూపమని సూచిస్తోంది. ఆమె నివాసం సువర్ణ ప్రాకారాలు, బంగారు ప్రకాశాలతో అలంకరించబడిన ప్రపంచం. స్టార్ దర్శనం కలిగితే సంకల్పాలు నెరవేరి సౌభాగ్యం మనకు చేరుతుంది. టార్గెట్ ముగింపు: వేదాలు చెప్పినట్లు ఎక్కడ ధర్మం, శ్రద్ధ, నిజాయితీ ఉంటాయో అక్కడ మహాలక్ష్మి స్వయంగా చేరుతారు. ఆయురారోగ్య సౌభాగ్యాలు అందరికీ లభించాలి. శ్రీ మహాలక్ష్మి కృప మన మీద ఎల్లప్పుడూ ఉండాలి. స్టార్. ఓం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి. జై మహాలక్ష్మీ మాతా. అమ్మ ఆశీర్వాదం పొందాలంటే వీడియోని లైక్ చేయండి, భక్తులతో షేర్ చేయండి. మా మహాలక్ష్మి సంకల్ప ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవి కటాక్షం ప్రతిదినం పొందండి.